నడిపించు యేసయ్యా ప్రేమ పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా పూర్ణమై పరిపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము ఇహమందు పరమందు ఆశ్రయమైన వాడవు ఇన్నాళ్ళు క్షణమైన కన్ను మరువని యేసయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయా నా ముందు నీవుంటే భయమే లేదయా నా తోడు నీవుంటే అంతే చాలయా నా ముందు నీవుంటే భయమే లేదయా ప్రేమ పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు మీకు అనుగ్రహించి ఈ అనుదిన కృపచేత ప్రభు మిమ్మల్ని తృప్తిపరచునుగాక. ప్రియులరా, ఈ సందేశాలని అనేకులకు చేరువ చేయండి. వారు కూడా దీవించబడాలని ప్రార్థించండి. దేవుని వాక్యము అందరి ప్రజలకు ఈ క్లుప్త సందేశాలని మీరు అందిస్తారని, వారికి కూడా చేరువ చేస్తారని విశ్వసిస్తూ ఆశిస్తున్నాను. మంచిది. ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కటి మాట పరిశుద్ధుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 33వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. జాగ్రత్తగా ఆలకించండి. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. చూడండి, ఈ వాక్యంలో మనకు ఒక జాగ్రత్త మనకు కనిపిస్తుంది. దైవజనుడైన పౌలు సంఘంలో ఉన్న విశ్వాస బిడ్డలైన వారికి వ్రాసిన మాటలు. ఈ మాటలు పెద్దలైన వారికి, నాయకులైన వారికి, కాపరులైన వారికి, తల్లిదండ్రులైన వారికి ఇలాంటి బాధ్యత ఉంటుంది. పిల్లలైన వాళ్ళకి అది కాస్త ఎక్కసంగా ఉంటుంది. ఏంటి ఊరకని విసిగిస్తారేంటి వీళ్ళు, అర్థం చేసుకోలేని వయసు కలిగిన వాళ్ళు, ఇది పెద్ద చాదస్తమైపోతుందండి బాబు అన్నట్లుగా వాళ్ళు అనుకుంటారు. కానీ అనుభవపూర్ణులైన వాళ్ళు, పెద్దలైన వాళ్ళు, వివేచించి ఆలోచించగలిగిన వాళ్ళు కొన్ని విషయాల్ని వాళ్ళు గ్రహించి జాగ్రత్తలు చెప్పినప్పుడు వాటిని శిరసా వహించి అంగీకరించిన వ్యక్తులు దాని యొక్క ఫలితాన్ని అనుభవిస్తారండి. దాని యొక్క ఫలితాన్ని పొందుకుంటారు. వాళ్ళు పదిలపరచబడతారు, జాగ్రత్త పరచబడతారు, ఆశీర్వదించబడతారని చెప్పడంలో ఎలాంటి సందేహమేమీ కూడా లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దైవజనుడు దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అన్నప్పుడు ఈ దుష్ట సాంగత్యాన్ని మనం జాగ్రత్తగా వివేచించాలి. ఎందుకంటే ఈ రోజున పరిస్థితులన్నీ మీకు తెలుసు కదండి. నేను కొత్తగా మీకు చెప్పాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎవరితో చేరి ఏమైపోతున్నారో మనకు అర్థం కావట్లేదు. కాలగమనములో ఎంతమంది కలిసిపోతున్నారో కూడా మనకు అర్థం కాని అయోమయంలో మనం బ్రతుకుతూ ఉన్నాం. పరిస్థితులు ఏమీ నమ్మశక్యము కాని పరిస్థితులు మన కనుల ఎదుట కనబడుతున్నాయండి. ఈ రోజున మరీ ముఖ్యంగా యవన ప్రాయంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని మనం గమనించినప్పుడు ఈ పోకడ ఎక్కడికి తీసుకుని వెళుతుంది, ఈ దారి ఎక్కడికి వాళ్ళని నడిపిస్తుంది, వాళ్ళ యొక్క ఫ్యూచర్ ఏంటి, భవిష్యత్తులో వాళ్ళు ఏమైపోతారు అనే ఒక ఆందోళన కూడా మనకు కలుగుతుంది. ఈ రోజున పరిస్థితులన్నీ కూడా అలాగే ఉంటున్నాయి. టెక్నాలజీ పెరిగిపోయింది, సోషల్ మీడియా పెరిగిపోయింది. ఎవరికి ఏది తోస్తే అది నెరవేర్చుకునే దినాలు ఈ రోజున మన కళ్ళతో మనం చూస్తున్నాం.
టెక్నాలజీ పెరిగింది అని మనం సంతోషించాలన్నా ఈ ముసుగులో ఏమైపోతాము, ప్రజల యొక్క వైఖరి ఎలా మారిపోతుంది అని భయపడాలన్నా అర్థం కాని పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నామనేది మనకు తెలుసు. అయితే ఇక్కడ ఆ దుష్ట సాంగత్యము అనేది మనకు మంచిది కాదు, మన మంచి నడవడిని చెరుపుతుంది. ప్రియమైన వారలారా చూడండి, నేను అంటాను, ఈ మంచి నడవడి ఈ దుష్ట సాంగత్యం కలిగిన వ్యక్తులను ఎందుకు మార్చట్లేదు అనంటే, ఈరోజు నా పై చెయ్యి ఈ దుష్ట సాంగత్యం కలిగిన వ్యక్తులు ఎందుకు ఉంటుంది అనంటే, ఈ మంచి నడవడి కలిగిన వాళ్ళు కూడా ఈ దుష్ట సాంగత్యం కలిగిన వారికి లోబడిపోతున్నారు, లొంగిపోతున్నారు. ఎందుకంటే అవి చూడముచ్చటగా ఉంటున్నాయి, చూడటానికి అవి ఆకర్షణీయంగా ఉంటున్నాయి. అందుకని ఈ లోక సంబంధమైన ఈ దుష్ట సాంగత్యము ఈ మంచి నడవడి కలిగిన వారిని సహితం వంగదీసి నాశనానికి ఈడ్చుకుని వెళుతున్న అనుభవాలు మనకు కనిపిస్తున్నాయండి. వీళ్ళరా మనం చాలా జాగ్రత్తగా వివేచించాలి. మెరిసేదంతా బంగారు కాదు, తెల్లగా ఉన్నవన్నీ పాలు కాదు. ఇవన్నీ మనం వివేచించి ఆలోచించి అడుగు వేయకపోతే బహు ప్రమాదంలోనికి మనం వెళ్ళిపోవాల్సి వస్తుంది. వీళ్ళరా ఈ దుష్ట సాంగత్యం విషయంలో మనం జాగ్రత్త పడవలసిన అవసరం ఎంతైనా మనకు ఉంది. మీరు పరిశుద్ధ గ్రంథంలో ఇశ్రాయేలు రాజు, యూదా రాజు ఇద్దరిని మనం చూస్తామండి. ఆహాబు అలాగే యెహోషాపాతు. ఇశ్రాయేలు రాజు అయిన ఆహాబు అన్నాడు యెహోషాపాతుతో, మన ఇద్దరం కలిసి రామత్ గిలాదు మీదకి వెళ్ళి యుద్ధం చేద్దాము అన్నాడు. వాస్తవంగా యూదా రాజు అయిన యెహోషాపాతు ఏమనాలి, బాబు నీకు నాకు కుదరదు, నీ మనస్తత్వం వేరు నా మనస్తత్వం వేరు, నీ ఆలోచనలు వేరు నా ఆలోచనలు వేరు, నీకు నాకు అస్సలు కుదరదండి అని చెప్పాలి కదా. లేదు, వీరిద్దరు కలిసి రామోత్ గిలాదు మీదకి యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధపడ్డారు. ప్రవక్త ప్రవచిస్తూనే ఉన్నాడు, చెప్తూనే ఉన్నాడు, మీకు మంచిది కాదు, మీకు క్షేమము కాదు, ఈ యుద్ధానికి వెళ్ళి మీరు క్షేమంగా తిరిగి రావు అన్నప్పుడు ఆహాబు కోపం వచ్చిందండి. ఎందుకంటే ఆయన అనుకుందే నెరవేర్చబడాలి కదా. ఇంక దైవ చిత్తం, దైవ ఆలోచన, దైవ నిర్ణయం అవసరం లేదు. ఆయనకి ఏదైనా కూడా తను అనుకున్నదే జరగాలి, తను అనుకున్నదే మంచిదని ప్రవచించాలి. నా ప్రియమైన సహోదరులారా, ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఇద్దరు యుద్ధానికి వెళ్ళారు, దైవజనుని మాట పట్టించుకోలేదు, దేవుని వాక్యం పట్టించుకోలేదు. వీళ్ళ శక్తి సామర్థ్యతల మీద ఆధారపడి వెళ్ళడం కూడా ఎలా వెళ్ళారు, మారు వేషాలలో వెళ్ళారంట. అక్కడ ఏం జరిగింది, గురి చూడకయే ఒక బాణం వదిలాడు శత్రువు, అది రావడం ఆహాబుకి గుచ్చుకోవడం, ఆహాబు చచ్చిపోయాడు. యెహోషాపాతు మరణాపేక్ష కలిగిన వాడై కేకలు వేశాడంట, నేను ఇశ్రాయేలు రాజును కాదురా బాబు, నేను ఇశ్రాయేలు రాజును కాదురా బాబుని కేకలేస్తే ఎలాగో తప్పించుకుని బయటపడ్డాడు. ఆహాబు చచ్చిపోయాడు. ఎంత దారుణమైన పరిస్థితి. యెహోషాపాతు ఒక భక్తి కలిగిన వాడు కదా, యూదా సంతతికి లేక యూదా ప్రజలకు ఒక రాజు కదా, ఒక భక్తి కలిగిన వ్యక్తి లోకానుసారమైన వ్యక్తితో సాంగత్యం ఎందుకండి? ఆ దుష్ట సాంగత్యం ఎంతవరకు తీసుకుని వెళ్ళిందో మీరు చూడండి. మనం చాలా జాగరూకులం కావాలి, ఆచితూచి అడుగులు వేయాలి. ఎలా వెళుతున్నాము, ఏం చేస్తున్నాము, ఎవరితో ఉంటున్నాము, ఎవరితో కలిసిమెలిసి ఉంటున్నాము అనేది మనం వివేచించకపోతే మనం చాలా ప్రమాదంలోనికి వెళ్ళవలసి వస్తుంది. ఆత్మీయులుగా మనం జాగ్రత్త పడవలసిన అవసరం ఉందండి. మీకు ఇంకొక మాట, రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం మొదటి వాక్యాన్ని నేను చదివి వినిపిస్తానండి. మోయాబీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సిదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదనియు. వింటున్నారండి నేను చెప్పే మాట? ఎవరితో సహవాసం చేయాలి? ఆత్మీయులతో మనం ఉండాలి, ఆత్మ సంబంధమైన వ్యక్తులతో అడుగులు వేయాలి. మనం నిలిచిన, కలిసిన, మాట్లాడిన ఆత్మ సంబంధమైన వ్యక్తుల సహవాసాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి. అంతేగాని ఎక్కడంటే అక్కడ, ఎవరితోనంటే ఎవరితో మనం చేతులు కలిపి మనం అడుగులు వేస్తే ఆ అడుగులు మనకు ఆవేదనగా మార్చబడుతాయనే విషయాన్ని కూడా మనం గుర్తించాలండి. మీకు ఇంకొక మాట కూడా నేను చెప్తాను. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20వ వాక్యం చదువుతున్నానండి. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును. చూసారండి ఎంత స్పష్టంగా వ్రాయబడిందో. జ్ఞానుల సహవాసం చేయువాడు జ్ఞానం గలవాడవుతాడంట. నిజమే కదా. ఇప్పుడు జ్ఞానం కలిగిన వాడు ఏం ఆలోచిస్తాడు? జ్ఞానంకి సంబంధించిన మంచి విషయాలే,
అది చేద్దాం, ఇది చేద్దాం, ఇది ఎలా చేయొచ్చు, అది అలా చేయొచ్చు, అక్కడికి వెళ్తే ఇక్కడికి వెళ్తే ఎలా కలుగుతుంది అదా. ఇది జ్ఞానం కలిగిన వ్యక్తి, జ్ఞాన సంపదను కలిగిన వ్యక్తి జ్ఞానానుసారంగా నడుచుకుంటాడు. ఇతరుతో సహవాసం చేస్తే ఆ సహవాసం చేసిన వానికి కూడా ఏం కలుగుతుంది? జ్ఞానం కలుగుతుంది. ఓ, ఇలా చేయలేమో, ఇలా నడవలేమో, ఇలా తినాలేమో, ఇలా తిరగలేమో, ఇక్కడ ఉండాలేమో, ఇలా చేస్తే ఎలా అనర్థాలు వస్తాయి, ఇలా ఉంటే ఎలాగా అపజయం కలుగుతుంది, ఇది క్షేమం కాదు, ఇది క్షామము, ఇది నెమ్మది, ఇది సంతోషం, ఇవన్నీ జ్ఞానం కలిగిన వ్యక్తి దగ్గర ఉంటాయి. అతనితో సహవాసం చేసిన వారికి ఈ జ్ఞానం అబ్బుతుంది. కనుక నా ప్రియమైన సహోదరులారా, ఈ జ్ఞానుల యొక్క సహవాసాన్ని, జ్ఞానము దేవునిది, దేవుడే జ్ఞానం. మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు జ్ఞానం, ఆయనలో ఉంది జ్ఞానం. ఈ జ్ఞానుల సహవాసాన్ని మనం ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ జ్ఞాని సమయాన్ని గుర్తిస్తాడు, వివేచిస్తాడు, అలాగే దైవత్వాన్ని కొనియాడుతాడు, దైవత్వం యొక్క పరిపూర్ణతను గుర్తిస్తాడు. మనస్సు వికసింపబడిన వాడై, మనోనేత్రము వెలిగింపబడిన వాడై నడిపించబడతాడు. అలాంటి జ్ఞానుల యొక్క సహవాసాన్ని మనము కోరుకోవాలి, ఆ దిశగా అడుగులు వేయాలని, ఈ దుష్ట సాంగత్యం వైపు మనం మెగ్గు చూపకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంకొక చిన్న మాట కూడా నేను చెప్పి ముగిస్తాను. పరిశుద్ధుడైన పౌలు ఈ కొరింథీ సంఘానికి వ్రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వాక్యంలో మనం చదివితే, మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకుడి. స్తోత్రం. ప్రియులారా, చూశారండి ఎంత ఖచ్చితంగా చెప్తున్నాడు. మొహమాట పడట్లేదు, లేకపోతే ఇలాగ మాట్లాడితే ఎవరో ఏదో అనుకుంటారని మభ్య పెట్టట్లేదు, కప్పి పెట్టట్లేదండి. సుస్పష్టంగా సూటిగా మాట్లాడుతున్నాడు. మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు. నిజమే కదండి. మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండదు. ఎందుకంటే మీ విశ్వాసము అవిశ్వాసంగా మారిపోయే ప్రమాదం ఉంది. వాళ్ళ మాటలన్నీ ఎలా ఉంటాయి అంటే అవిశ్వాసంతో కూడిన మాటలు, విశ్వాసపు అడుగులు వేయనివ్వవు. మనల్ని ఎంత ముందుకు వెళ్ళాలనో అంత వెనక్కి తీసుకుని వెళ్తాయి. కనుక ఈ సాంగత్యం విషయంలో మనం జాగ్రత్త పడాలి. ఏమవుతుంది, వివాహ కార్యక్రమాలు వచ్చినప్పుడు కొంతమంది చెప్తుంటారు, అమ్మ వాళ్ళు ప్రభువుని ఎరుగని వారు కదా, మరి వాళ్ళకి మీ అమ్మాయిని ఇస్తే ఎలాగా, మీ అబ్బాయిని ఇస్తే ఎలాగా అంటే ఏమంటారో తెలుసండి, వీళ్ళు మా అమ్మాయి అయినా మా అబ్బాయి అయినా వాళ్ళు మార్చేస్తారులేండి అంటారా. తీరా చూడకపోయేసరికి వీళ్ళు అక్కడికి వెళ్ళి వీళ్ళే మారిపోతారట. ఎందుకంటే ఈ అవిశ్వాసపు మాటలు ఎలాగా ఉంటాయి అని అంటే మెరుగు పెట్టినట్లుగా ఉంటాయండి. లోపల ఏమీ లేకపోయినా మెరుగు పెట్టినట్లుగా ఉంటాయి. సాతాను హవ్వమ్మని ఎలాగ మోసపరిచాడు? దేవుని తోటలో ఉన్న వ్యక్తినే మోసపరిచాడు. దేవునితో సాంగత్యం కలిగిన వ్యక్తినే మోసపరిచాడు. దేవునిలో స్థిరపరచబడిన, దేవుని ముఖదర్శనం చేసిన వ్యక్తినే మోసగించాడు. ఎంత మెరుగు పెట్టాడు. మీరు దేవతలు లాంటి వాళ్ళు అయిపోతారు, మీరు అట్లయిపోతారు, మీరు ఇట్లయిపోతారు, అసలు ఇదా అదా అని ఆ అనుమానాన్ని తీసుకొని వచ్చి పెట్టాడు. గుండెల్లో కుప్పకూలిపోయింది జీవితం. అవిశ్వాసులతో సాంగత్యం సాధారణంగా ఉండదండి, సులువైంది కాదది. ఏదైనా ఒక అబద్ధమైన కూడట 100 సార్లు చెప్తే అది నిజంలాగా కనిపిస్తుందట. మరి అంతే కదా, పదే 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 అదే విషయాన్ని చెప్తుంటే అది నిజంలాగే కనిపిస్తుంది కదా. అవిశ్వాసం అనేది చాలా భయంకరమైనదండి. ఎందుకు భయంకరమైనది అంటున్నానంటే, మనం ఎరిగిన శక్తి కలిగిన దేవునిని కూడా అనుమానించే, లేకపోతే అవిశ్వాసంతో మాట్లాడే పరిస్థితులు వస్తాయండి. దేవుడు చేస్తాడా, చేయగలడా, చేయకపోతే ఏంటి, నిజమే చేస్తాడు, ఒకవేళ చేయకపోతే, ఇలాంటి శక్తి కలిగిన దేవునిని కూడా విశ్వసించలేని ఒక భయానకమైన పరిస్థితికి తీసుకుని వచ్చేస్తుంది అవిశ్వాసం అనేది. పేతురు నీళ్ల మీద నడిచాడండి. పేతురు నీళ్ల మీద నడిచాడు. అంత శక్తి దేవుడు అతనికి ఇచ్చాడు. అతని ఆశ కూడా ఏంటి, నీవు నీళ్ల మీద నడిచినట్లు నేను కూడా నీళ్ల మీద నడవాలన్నాడు. ప్రభు అన్నాడు, అలాగైతే రమ్మన్నాడు. కానీ అంత ఉన్నతమైన ఆధ్యాత్మికమైన జీవితం మునిగిపోసాగింది. దేన్ని బట్టి? అవిశ్వాసాన్ని బట్టే.
అంత ఘనమైన శక్తి కలిగిన బ్రతుకు కూడా నవ్వుల పాలవుతున్నట్లుగా మునిగిపోసాగుతూ కేకలేస్తాడంట. అవిశ్వాసానికి ఉన్నటువంటి అనుభవాలు చూడండి ఎలా ఉన్నాయో. అందుకే అవిశ్వాసులతో జోడిగా ఉండకూడదు. ఇలాంటి అనుభవాలు ఎక్కడైనా కనబడితే 10 అడుగులు దూరంగా ఉండడమే మంచిదండి. ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే మన మంచి ప్రవర్తనని, నడవడిని మనం కాచుకోవలసిన అవసరం ఉంది. కనుక జరుగుతున్న పరిస్థితుల ప్రభావాలలో, కనబడుతున్న లోకపు అనుభవాలలో ప్రేమని సహోదరులారా, మన మంచి నడవడిని కాచుకోవడానికి జాగరూకులమవుదాం. ఆ రీతిగా వివేకం కొరకై ప్రభుని వేడుకుందాము. మన మంచి నడవడిని మనం కాచుకుందాము. ప్రభు రాకడ వరకు నిలిచి ఉందాము. ఆయనతో కూడా కలిసి వెళదాము. అలాగే తలలు వంచండి, ప్రార్థన చేస్తాను. జీవాధిపతి అని ప్రభువా మీకు వందనాలు. నాయన దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అని మీ లేఖనాల్లో చదివాము. అదిగో మేము తీర్మానం చేసుకుంటూ ఏ విషయాలలో మేము జాగరూకులమై ఉండాలని మేము ధ్యానించుకుంటూ వచ్చాం. ఆ రీతిగా మా చేతులను పట్టి మీరు నడిపించండి. ఎక్కడ మేము మీకు విరోధులం కాకుండా, లోకానికి సమీపస్తులం కాకుండా మమ్మల్ని మేము పవిత్రపరుచుకొని మమ్మల్ని మేము జాగరూకులమై నడవడానికి, మీ మహిమ కలిగిన రాకడకు ఆయుత్తపరచబడడానికి మీరు సహాయం చేయమని, నమ్మలేని లోకంలో భీకర రూపము దాల్చిన లోకపు పరిస్థితులలో ప్రభువా మీ వెలుగును మా మీద ప్రకాశింపచేసి మంచి వివేకమును అనుగ్రహించి అయినా మేము నడిపించబడినట్లుగా సహాయం చేయమని మమ్మల్ని మీ చేతులకు సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినం విశేషమైన కృప నా దేవుడు మీకు సమృద్ధిగా అనుగ్రహించుగాక. ఆమేన్. ప్రతిదినము ఈ అనుదిన కృపాను సందేశముల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్నా మినిస్ట్రీస్.